गणनां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం। ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్ష షష్ఠి ఉదయం 8:09 వరకు ఉండి ఈ రోజున ఏషియంగా మన సప్తమి కూడా వచ్చింది। సప్తమి తెల్లవారితే బుధవారంగా 5:45 వరకు ఉంది। అశ్విని నక్షత్రం రాత్రి 12:53 వరకు ఉంది। అలాగే వర్జ్యం రాత్రి 9:10 నుంచి 10:39 వరకు ఉంది। ఈ రోజున విజయవాడకు సూర్యోదయం 6:35 సూర్యాస్తమయం 5:53 రాత్రి ఈ రోజున ఉన్నటువంటి గ్రహచారాలను చూస్తే మేషంలో చంద్రుడు, ఆ తర్వాత గురువు వృషభంలో, కుజుడు మిథునంలో, రఘుబుధులు ఇద్దరు కూడా మకరంలో, శని కుంభంలో, రాహు శుక్రుడు ఇద్దరు కూడా మీనంలో, కేతు కన్యలో ఉన్నారు। ఇది నాటి గ్రహచారం। ఈనాటి 12 రాశుల గోచర ఫలితాలు ముందు ఒకసారి భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। ఇవాళ రాధాసప్తమి, మాఘమాసం సూర్యభగవానుడికి బాగా ప్రీతికరమైన మాసం అనుకున్నాం। అందులో సూర్యభగవానుడికి బాగా ప్రీతికరమైనటువంటి సప్తమి, రథసప్తమి ఈరోజు అశ్విని నక్షత్రం సహా కలిసి వచ్చిన చాలా విశేషమైనటువంటి యోగాలు ఉన్నాయి దీంట్లో। మాఘశుద్ధ సప్తమి, అశ్విని నక్షత్రం కూడా కలిసి వస్తే ఈనాడు చేసేటువంటి సూర్య ఉపాసన త్వరగా సిద్ధించి ఎవరైతే సూర్య ఉపాసన చేస్తారో వాళ్ళందరికీ కూడా అష్టైశ్వర్యాలు కలగడం, సమస్యలు తీరడం, చాలా విజయవంతమైన జీవితాన్ని గడపడం జరుగుతూ ఉంటుంది। ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం। ముందుగా మేషరాశి। మేషరాశి వాళ్ళకి ఈ రోజున కార్యక్రమాలను కూడా సకాలంలో సవ్యంగా పూర్తవుతూ ఉంటాయి। ఎటువంటి సమస్యలు లేకుండా చక్కగా పూర్తవుతాయి। మంచి తెలివితేటలు ప్రదర్శిస్తారు। కుటుంబంలో మాత్రం అనైక్యత, అంటే వీళ్ళు చెప్పిన మాట ఎదురుకుండా వాళ్ళు వినకపోవడం, ఎదురుకుండా వాళ్ళు చెప్పింది వీళ్ళకి నచ్చకపోవడం అనేది నడుస్తూ ఉంటుంది మనకి। ఈ మేషరాశి వాళ్ళకి అన్ని పనులు సవ్యంగా నడుస్తున్నప్పటికీ కూడా ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి కొంచెం వేగవంతమైన నిర్ణయాలు, మానసికంగా చికాకులతో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం వస్తుంది। షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి। ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలవ చేసుకోవద్దు। మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం। అశ్విని నక్షత్రం వాళ్ళకి కార్యక్రమాలను కూడా సకాలంలో సవ్యంగా పూర్తవుతాయి। భరణి నక్షత్రం వాళ్ళకి ఈ రోజున సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి। కృతిక కుటుంబం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది। వృషభ రాశి। చాలా వాహన విషయాల్లో చికాకులు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి। రిపేర్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి। ఒకవేళ దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి వస్తే ఒంటరిగా వెళ్ళవద్దు, ఎవరైనా కలుపుకు వెళ్తూ ఉండండి। ఉద్యోగ వ్యాపార విషయాల్లో బహుశ్రద్ధ, జాగ్రత్త అవసరం। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనే అవకాశం ఉంది। అన్ని కార్యక్రమాలు కూడా చివరికి సత్ఫలితాలనే ఇచ్చేవిగా ఉంటాయి। తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కృతిక 2, 3, 4 పదాలు వాళ్ళకి కార్యక్రమాలను కూడా సకాలంలో సవ్యంగా పూర్తి చేసుకుని గట్టిగా కృషి చేస్తారు। చాలా మంచి ఫలితాలు ఉంటాయి। రోహిణి నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు। మృగశిర 1, 2 పదాలు వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది। మిథున రాశి। కొన్ని సందర్భాల్లో బుద్ధి బాగా పనిచేస్తూ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో బాగా నిస్సత్తుగాను, నిరుత్సాహంగా ఉంటారు। ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో ఇబ్బందులు ఉంటాయి। ఆర్థిక ఆరోగ్య విషయాలు సరిగా నడిచే అవకాశం లేదు। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి। ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం। మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది। ఇక్కడ కార్యక్రమాలను కూడా సానుకూలం అవుతున్నాయి అనుకుంటారు, కానీ సానుకూలం అయ్యే అవకాశాలు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। మృగశిర 3, 4 పదాలు వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి। ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఏ పని కూడా సవ్యంగా చేయలేరు, నిర్ణయాలు చేయలేని పరిస్థితిగా ఉంటారు। పునరుసు 1, 2, 3 పదాలు వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరమవుతూ ఉంటాయి। కర్కాటక రాశి। కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున కార్యక్రమాలను కూడా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి। ఉద్యోగ వ్యాపార విషయాలు సరిగా నడవని చెప్పాలి। బుద్ధి కుశలత బాగా ఉంటుంది, ఏ పని ఎలా చేయాలో మీకు బాగా పనిచేస్తూ ఉంటుంది। అయినప్పటికీ కూడా
చంద్ర గురు శుక్ర సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొంచెం ఇబ్బందికి దగ్గరవుతుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. మంచి జీవితం గడపడానికి, మంచి ఫలితాలు పొందడానికి కొంచెం ప్రత్యేక శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. పునరుసు 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. పుష్యమైన నక్షత్రం వాళ్ళకి కార్యక్రమాలను కూడా అస్తవ్యస్తంగా నడిచినా, కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా అన్నింటినీ దాటుకుంటూ ముందుకు వెళ్తారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా సాధారణ స్థాయిలో లాభదాయకంగా ఉంటాయి. సింహరాశి అన్ని కార్యక్రమాలను కూడా ఒత్తిడి ఎక్కువ అవుతుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నిత్య సంభాషణని కూడా మీరు కొంచెం ఓర్పుగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే మార్కెటింగ్ ఉద్యోగుల్లో ఉన్న వాళ్ళకి ఒత్తిడి ఎక్కువ అవుతుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు సరిగ్గా సాగమని చెప్పాలి. మఘా నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటే, పుబ్బా నక్షత్రం వాళ్ళకి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉండే అవకాశం ఉంది. ఉత్తర 1వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలను కూడా సకాలంలో సవ్యంగా పూర్తవడం, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత కన్యారాశి ఈరోజున కార్యక్రమాలన్నీ కూడా కొంచెం జిలుగుగా నడిచే అవకాశం ఉంది. అస్తవ్యస్తంగా నడిచే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా స్వయంగా చేసుకుంటే లాభిస్తారు. హస్తానక్షత్రం వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు విరమించాలి. అందరినీ కూడా తూలనాడడం అనేది ఆపివేయడం మంచిది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. తర్వాత తులారాశి వాళ్ళకి పనులన్నీ కూడా వేగంగా సాగుతాయి. మానసికంగా కొంచెం చికాకులు పడి కుటుంబంలో కలహాలు తెచ్చుకునే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త అవసరం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు వాళ్ళు తాత్కాలికంగా వాయిదా వేయండి. పుణ్యకార్యాలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా మానసికంగానూ, శారీరకంగానూ కొంచెం చికాకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి చంద్ర, శుక్ర, గురు బలం అనుకూలంగా ఉన్న కారణంగా తెలివితేటలు బాగా ప్రదర్శించి సమస్యలు రాకుండా జాగ్రత్త పడతారు. అయితే ఈ రాశి వాళ్ళకి చెప్పే సూచన ఏంటంటే, కొత్త ప్రయోగాలు చేయవద్దు. రోజువారీ ఉద్యోగ విషయాలు, రోజువారీ వ్యాపార విషయాలు మాత్రం చూసుకోండి. అధికమైనటువంటి ఒత్తిడికి లోనవద్దు. వ్యాపార విషయంలోనూ, ఇతర కుటుంబ విషయాలను కూడా కొత్తగా ఇవాళ అప్పులు ఏం చేయవద్దని చెప్పి సూచిస్తున్నాం. ఎవరిని నమ్మి ఏ కార్యక్రమాలు చేపట్టవద్దు. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక కార్యకలాపాలు బాగుంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు పొందుతారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ధనురాశి అభివృద్ధి పదం వైపు ప్రయాణం సాగుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యంలో పాత ఆరోగ్య సమస్యలు మళ్ళీ తిరగబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రుణాల్లో కూడా పాత రుణ సమస్యలు మళ్ళీ తిరగబెట్టకుండా చూసుకోవాలి. తద్వారా మీకు కొంచెం మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అందరినీ కూడా ఆకర్షితులు చేసిన విధంగా మీ మాట తీరు బాగుంటుంది. మూల నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో భరోసా బాగుంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కొంచెం ఒత్తిడిలో ఉంటారు. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత మకర రాశి ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు, కానీ అన్ని సందర్భాలు మీకు అనుకూలంగా లేని కారణంగా అడుగు ముందుకు వేయాలంటే భయమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ ఉద్యోగ వ్యాపార విషయాల్లో కానీ, కొన్ని కుటుంబ వ్యవహారాలు పూర్తి చేసుకునే విషయంలో కానీ అనుకూల ఫలితం ఏర్పడుతుంది. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు అందరికీ కూడా స్నేహపూర్వకంగా పనిచేసి పెడుతూ మంచి లాభాలు పొందుతారు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి వాళ్ళ ఫలితాంశాలను కూడా అస్తవ్యస్తంగా నడిచే అవకాశం ఉంది. కుంభరాశి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. గత సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్త చూసుకోవాలి. మీకు ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సాధారణంగా మంచి ఫలితాలు ఉండే అవకాశం వస్తుంది. ఈ కుంభరాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా సానుకూల ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. అలాగే షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు జాగ్రత్తలు పడాలి. కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగా నడుస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో చికాకులు ఉంటాయి. శతభిష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. మీనరాశి
ప్రతి పని వేగంగా సాగుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. మీ యొక్క తెలివితేటలు బాగా పనిచేసి సమస్యలను దూరం చేసుకునే అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం బాగా ఉంటుంది. అధికారులు మీకు ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ప్రోత్సాహాన్ని ఇస్తారు. పూర్వభద్ర 4వ పదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ లాభాలు అందుకుంటారు. రేవతి నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా కొంచెం చికాకులను సృష్టించేవిగా ఉంటాయి. కానీ వాటన్నిటిని కూడా సరి చేసుకుని విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఈ రాశి వాళ్ళ షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం దత్సతు.